తమిళ్ బిగ్ బాస్ లో ఈ రోజు వచ్చిన హైప్ ఎప్పుడు వచ్చి ఉండదు, అంత బాగా హైప్, అంత బాగా నచ్చింది అనమాట. తమిళ్ బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ రోజు ఎపిసోడ్ అసలు హైలైట్. ఎందుకంటే ఇద్దరు కంటెస్టెంట్స్ కి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారు. సో రెడ్ కార్డ్ ఇస్తే హైలైట్ ఏంటి అదేంటి అని అనుకోవచ్చు. ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా రెడ్ కార్డ్ కి డిజర్వ్ అనమాట. వాళ్ళే కమరుద్దీన్ అండ్ పార్వతి. సో వాళ్ళిద్దరికి రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపించేశారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 100కి 90% పీపుల్ ఆనందంగా ఉన్నారు. చాలా సంబరాలు కూడా చేసుకుని అంత హ్యాపీ మూడ్ లో ఉన్నారు. ఎందుకు వాళ్ళిద్దరికి అంటే, ఎందుకంటే వాళ్ళ ఈ వీక్, ఈ యొక్క టికెట్ టు ఫినాలే వీక్లో జరిగిన వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళకి రెడ్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. శాండ్రా అనే ఒక కంటెస్టెంట్ని వాళ్ళు కారులోంచి కిందకి తోసేసి, అంటే టాస్క్ అనమాట, ఇన్ పార్ట్ ఆఫ్ టాస్క్. సో ఆవిడని కింద తోసేసారు. సో ఆవిడని చాలా మాట్లాడినారు, చాలా జరిగింది. మీకు ఎపిసోడ్ చూస్తే తప్ప అర్థం కాదు, అంత మ్యాటర్ ఉంది. సో ఎనీవే, ఈ పార్వతి అండ్ కమరుద్దీన్ ఇద్దరు కంటెస్టెంట్స్కి విజయ్ సేతుపతి గారు రెడ్ కార్డ్ అయితే ఇచ్చారు. బట్ మ్యాటర్ ఏంటంటే, మనకి తెలుగులో రెడ్ కార్డులు చాలా మందికి ఇచ్చే డెమోన్ పవన్గా అబ్జెక్ట్కి, బట్ ఇచ్చిన మన వాళ్ళు హోస్ట్ని రిక్వెస్ట్ చేస్తారు. సో దట్ హోస్ట్ అయితే ఉండమని అయితే అంటారు వార్నింగ్ ఇచ్చి. కాకపోతే ఈ సీజన్లో ఇప్పుడు పార్వతి అనే కంటెస్టెంట్ అసలు కనీసం ఎంతో గణనాగా పొగరగా ఆవిడైతే వాకౌట్ చేసి గేట్లోంచి బయటకి అయితే వస్తుంది. ఆవిడతో పాటు కమరుద్దీన్ కూడా వస్తారు. సో ఇది కొంచెం షాకింగ్ అనిపించింది. ఎందుకంటే అంత ఎందుకు అలా హోస్ట్ని అడిగితే ఉండొచ్చు కదా, లైఫ్ మంచి ఆపర్చునిటీ కదా అని అనిపించింది. బట్ ఎనీవే, వాళ్ళు ఇద్దరు డిజర్వ్ రెడ్ కార్డ్కి.